నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంజన్న జయంతి ఉత్సవాలు నేపథ్యంలో భక్తుల జైబోలో హనుమాన్ నినాదాలు గంటల శబ్దం వినిపిస్తూ కొండగట్టు అంజన్న నామస్మరణతో మారుమరుగుతోంది. నేడు హనుమాన్ చిన్న జయంతి కావడంతో పాటు పౌర్ణమి కూడా కలిసి రావడం తెలంగాణ గడ్డపై భక్తి పారవశ్యం వెలివిరుస్తోంది. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి సైతం వేల సంఖ్యలో హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టుకు తరలివచ్చారు. అద్భుతంగా గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. కొన్ని వేల మంది భక్తులు అంటే స్టార్టింగ్ పాయింట్లో తిరిగి ఎండింగ్ పాయింట్లో ఉండే విధంగా దాదాపు ఉదయం 4 గంటలకే ప్రారంభం చేసేసారు. ఎంత ఆనందం! హిందువులు కలిసి నడుస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అద్భుతమైన ప్రక్రియ ఇది. మేము పదే పదే చెప్తుంటాం, గిరి ప్రదక్షిణ అంటే పాపం పోయింది పుణ్యం వచ్చింది కాదు. అది ఎట్లా జరగాలి, మన కోరికలు నెరవేరాలి, దాంట్లో సందేహించాల్సిన పని లేదు. కానీ హిందువులు కలిసి నడుస్తున్నారు. ఈ కలయిక దేశానికి, ధర్మానికి, దేవాలయానికి చాలా మంచి చేస్తుంది. భవిష్యత్తులో అటు కార్యాచరణ వీళ్ళందరి ద్వారా ఖచ్చితంగా ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే శ్రీరామదూతం శిరసా నమామి. మనం 39వ కొండగట్టు గిరి ప్రదక్షిణ ఉన్నాం. వై జంక్షన్ నుంచి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం. జాగ్రత్త వినండి అందరూ. గిరి ప్రదక్షిణలో దర్శనానికి మన అనుమతి కోరకూడదు. గిరి ప్రదక్షిణ పూర్తయ్యాక ఎవరు వీలు బట్టి వాళ్ళ దర్శనానికి రావచ్చు. ఎందుకంటే గిరి ప్రదక్షిణ అనేది మధ్యలో ఆగకుండా చేయాల్సిన ఒక పరిస్థితి. మధ్యలో దర్శనానికి వెళ్ళిపోయామనుకోండి, ఎక్కడో చోట సగం ఆపేసారు అనుకోండి, మిగతా సగం నైవేద్యం పెట్టాలి, పరద వేస్తారు. ఎవరో బిఏపీ వస్తారు, మనం ఆగాల్సి వస్తుంది. అక్కడ వెళ్ళి మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు, నేను వెళ్ళిపోవాలంటే అక్కడ గొడవ కుదరదు. అది మంచి పద్ధతి కూడా కాదు. మనం లడ్డు ఆశించకూడదు, పులిహోర ఆశించకూడదు. మనం గిరి ప్రదక్షిణ చేయాలి. అది కూడా ఎందుకోసం చేయాలి, మేము హిందువులందరం ఒకటవుతున్నాం. ఖబర్దార్, ఎవరైతే మనకి 2 మతాల నుంచి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఒకటేమో చాదర్, ఇంకోటేమో ఫాదర్. వాళ్ళ జాగ్రత్త కోసం, వచ్చే తరం మంచి కోసం మనం ఒకటిగా తిరుగుతూ ఉన్నాం. ఇది అద్భుతమైన ప్రక్రియ. కాబట్టి గిరి ప్రదక్షిణ రూపంగానే ఉంచుదాం. గిరి ప్రదక్షిణ వాళ్ళు ఎవరు మాకు స్పెషల్ దర్శనం కావాలనో, లడ్డు కావాలనో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని, అయ్యగాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. అర్థమైందా? సో ఏ ఇబ్బంది లేకుండా జరిగే ప్రక్రియ గిరి ప్రదక్షిణ. అవునా? జై శ్రీరామ్. సో మళ్ళీ ఒకసారి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. మా శిరీష మళ్ళీ ముందుకు రండి. గౌడ సంఘం దగ్గర రామాయణం ఆ ఘట్టాలని ఇసుకతో అద్భుతంగా చేయించారు. ఇలాంటి హిందూ మంచి ప్రయత్నాలకి మనం సపోర్ట్ చేయాలి. హిందువుల్లో ఇబ్బంది ఏమిందంటే పనికిమాలిన విషయాల్లో చాలా ఖర్చు పెడతారు. అట్లా వద్దు, మనం మంచి విషయాల్లో ప్రోత్సహించాలి. సో గౌడ సంఘంలో జరిగే రామాయణ ఘట్టాలని ఏదైతే కష్టపడి ఇసుకతో చేశారో దాన్ని వెళ్ళి అందరూ చూడండి. చూడటం అంటే
మనం కొంత ఖర్చు పెట్టే అవకాశం కూడా తీసుకునే మంచి మనసు పెట్టుకోండి. ఓకేనా? గట్టిగా వస్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి.